నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు సౌందర్య లహరి ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? నారాయణగూడలోని స్టార్ బ్యూటీ సెలూన్ కి. మరి మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభరాణి గారు. మరి సౌందర్యానికి సంబంధించి వారు ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ శోభరాణి గారు. హలో అంజలి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి సౌందర్యానికి సంబంధించి మా సకులకు ఏం తెలియజేస్తున్నారు? ఈరోజు సౌందర్యానికి సంబంధించి మంచి హెయిర్ స్టైల్ చెప్పబోతున్నాను. ఈ హెయిర్ స్టైల్ ఏంటంటే మనకి చిన్న హెయిర్స్ వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. సో ఇది వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. చాలామంది లెంగ్తీ హెయిర్స్ వాళ్ళ కన్నా షార్ట్ హెయిర్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళినప్పుడు పోనీలు వేసుకు వెళ్తుంటారు. చాలా మంది కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇది కొంచెం సింపుల్ టెక్నిక్స్తో చాలా ఈజీగా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది ఇది. ఓకే, మీరు చెప్తుంటేనే చూడాలనిపిస్తుంది. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే అంజలి, ఈ మోడల్ని చూసావా? ఇక్కడ వచ్చేసి హెయిర్ షార్ట్ ఉంది. అవును కదా, పెద్ద లెంగ్తీగా లేదు, షార్ట్ ఉంది, దట్ సిల్కీగా ఉంది. అవును కదా. సో ఇలాంటి అమ్మాయికి హెయిర్ మనం అల్లితే ఎంత వస్తుంది? ఒక 3-4 అల్లికలు వస్తాయి. అవును. సో చిన్న జడ వస్తుంది కదా, అలా అని పోనీ వేస్తే రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నా ఆ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. సో దీనికి ఫస్ట్ ఏం చేస్తామంటే 2 వైపులా 2 పాయలు తీసి ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో లాక్ వేద్దాం. ఓకే, 2 పాయలకి లాక్ వేసిన తర్వాత ఏం చేస్తామంటే రివర్స్ నుంచి దాన్ని ఓపెన్ చేసి పైనుంచి కిందకి తీద్దాం. ఓకే, పైనుంచి కిందకి తీద్దాం. అదే విధంగా అన్ని పోనీస్ వేసుకుంటే ఈ విధంగా మంచి హెయిర్ స్టైల్ వస్తుంది. అంటే ఫస్ట్ ఏదైతే వేసామో ఒక లాక్, అదే విధంగా అటువంటి లాక్స్ ఒక 5-6 వేసుకుంటే మంచి హెయిర్ స్టైల్ అవుతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం. శోభరాణి గారు, ప్రతిదీ ఫస్ట్ మనం ఇక్కడ ఎలాగైతే స్టార్ట్ చేసామో ఎండింగ్ వరకు అలాగే స్టార్ట్ చేసాము. సో హెయిర్ స్టైల్ కంప్లీట్ అయినట్టేనా? ఇప్పుడు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు జస్ట్ మనకు పోనీస్ వరకే అవ్వింది కదా, తర్వాత మనం ఓపెన్ చేస్తేనే ఇంకా దీని అందం అంతా వస్తుంది అనమాట. ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడం అంటే చూసాము, మనకి ఎక్కడైతే మనం ఇలా తిప్పామో, రివర్స్ తిప్పాం కదా, ఫ్రంట్ బ్యాక్ తిప్పాం కదా, దానిని మాత్రమే ఓపెన్ చేస్తాం. ఇది ఇలా ఓకే, ఇలా ఓపెన్ చేయడం వల్ల మనకి ఇంకా నీట్గా అనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నావా? ఓకే, ఇలా ప్రతిదీ కూడా. ఓపెన్ చేయకపోతే కొంచెం టైట్ గా అనిపిస్తాయి. ఓపెన్ చేయడం వల్ల చూసావా, ఓపెన్ చేయడం వల్ల హైలైట్ అవుతుంది. ఇవన్నీ పోనీసే కాబట్టి మనం ఎంతవరకు అయితే పెట్టుకున్నామో అవన్నీ నీట్ గా ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. బ్యాండ్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకి ఏం లూజ్ అవ్వదు. మనకి ఇంకా చూస్తున్నావా, ఇలాగా ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే అంజలి, ఇప్పుడు చూస్తున్నావా అన్ని మనం ఓపెన్ చేయడం వల్ల మనకి లుక్ ఇలా ఉంటుంది. మనం పోనీ వేసినట్టు కూడా అసలు ఎక్కడ తెలియటల్లా. అవును. సో కంప్లీట్ అయినట్టేనండి? ఇప్పుడు కంప్లీట్ అయింది. కాకపోతే టాటూస్ పెట్టుకుందాం. ఓకే,
సో అంజలి చూసావా టాటూస్ కూడా మనం డెకరేట్ చేసేసాము. చూసా ఎలా అనిపిస్తుందో ఇప్పుడు? వావ్, చాలా బాగుందండి. అండ్ బేసిక్గా మీరు చెప్పినట్టు షార్ట్ హెయిర్ వాళ్ళకి ఇది ఇంకా బాగుంటుంది. ప్లస్ చిన్న పిల్లల నుంచి కాలేజ్ ఏజ్ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. హెయిర్ స్టైల్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు జనరల్గా మనకి ఎక్కువగా ఉండాలని హెన్నా పెడతాము, స్పా పెడుతూ ఉంటాము, ఇదంతా ఎక్స్టర్నలే. మనకి హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండాలంటే బాడీలో ఐరన్ ఉండాలన్నమాట మనకి సఫిషియెంట్గా. ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఈ రెండు సఫిషియెంట్ గా ఉండాలంటే ఐరన్ ఫుడ్ తీసుకోవాలి. ఐరన్ ఫుడ్ అంటే క్యారెట్, బీట్రూట్, బెల్లం, నట్స్ ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ ఐరన్ ఫుడ్. స్ప్రౌట్స్ ఇవన్నీ కలిపి తీసుకుంటే చక్కగా మనకి ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది. మనం పెట్టిన ప్యాక్స్ కూడా సపోర్ట్ చేస్తాయి అప్పుడు. సో సొకలు విన్నారు కదా శోభనాన్ గారు చెప్పిన టిప్. ఐరన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటుంటే హెయిర్ గ్రోత్ ఎక్కువ వస్తుంది అంటున్నారు. లైక్ ఐరన్ ఫుడ్ అంటే క్యారెట్, బీట్రూట్, స్ప్రౌట్స్, బెల్లం ఇలాంటివి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ శోభరాణి గారు హెయిర్ స్టైల్ చాలా బాగుంది. బేసిక్గా షార్ట్ హెయిర్కి చాలా సూట్ అవుతుంది. ఇంత మంచి హెయిర్ స్టైల్ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో సకులు చూశారు కదా, శోభారాణి గారు చూపించిన హెయిర్ స్టైల్ చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి సౌందర్య లహరి. మరో చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.